అమ్మ చేసే వంటల్లో ఇది కూడా ఒక బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చు. గోకరకాయ కర్రీ చేస్తున్నారు. క్లస్టర్ బీన్స్ అంటారు కదా, హిందీలో గవార్కి పల్లి అంటారు. సో ఇప్పుడు మమ్మీ వచ్చేసి దానికోసం ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తారనమాట, కారం యూజ్ చేయరు. సో ఇక్కడ మమ్మీ వచ్చేసి ఆనియన్స్ కట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ గోకరకాయ కర్రీకి ఏమంటారు, కాంబినేషన్గా పెరుగు చారు కానీ పచ్చి పులుసు కానీ సూపర్గా ఉంటుంది. సో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. సో ఫస్ట్ అయితే మంచిగా గోకరకాయ కట్ చేసుకొని పెట్టుకున్నారు. ఇందులో పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ, ఇంకా కొత్తిమీర అనమాట. సో దాన్ని పేస్ట్ చేసేయాలి. సో మీన్వైల్ నేను ఇక్కడ మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను పెరుగు చారు చేయడానికి. పెరుగు మంచిగా గిన్నెలో వేసేసి దాన్ని మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. మమ్మీ ఇక్కడ కర్రీ స్టార్ట్ చేసేసారు. ఆయిల్లో ఆనియన్స్ వేసేయాలి. ఒక 2 ఆనియన్స్ వేసేయండి అండ్ ఇది పేస్ట్ లాగా చేసుకోవాలి చెప్పినాను కదా. సో ఇప్పుడు ఆనియన్స్ మంచిగా వేగిపోయిన తర్వాత అందులో గోకరకాయ వేసేయాలి, మంచిగా కలిపేసుకోవాలి. అండ్ ఈ పెరుగు చారు అయితే అందరికీ తెలిసిందే, లైక్ నార్మల్ కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసి మంచిగా ఉప్పేసి కలిపేసుకొని పెరుగు వేసి తాలింపు పెట్టుకోవడమే. సో ఇంకా గోకరకాయ విషయంకి వస్తే ఏమంటారు, ఆయిల్లో ఆనియన్స్ వేసి వేగిపోయిన తర్వాత అందులో గోకరకాయ వేసేసి, గోకరకాయకి కొంచెం టైం పడుతుంది అనమాట. సిమ్లో పెట్టి మంచిగా ఉడకనిస్తే టేస్టీగా అవుతుంది. సో సాల్ట్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకున్నాము. మీన్వైల్ ఇప్పుడు పెరుగు చారుకి తాలింపు పెడుతున్నారు. పచ్చి పులుసు కూడా బాగుంటుంది, కాకపోతే ఇప్పుడు చల్లగా ఉంది కదా, అందుకే ఇంకా అది వద్దులే అని చెప్పేసి పెరుగు చారు చూస్ చేసుకున్నాము. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇంకా పెరుగు చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గోకరకాయకి వస్తే అది మంచిగా ఉడికిపోయిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడగంటేస్తుంది. సో ఇది మాత్రం టేస్ట్ చేశాను, సూపర్గా ఉందన్నమాట. ఏ మాట కామాట కానీ మమ్మీ వంటలు సూపర్. సో ఇంకా గోకరకాయ మంచిగా ఉడికిపోయింది. అందులో పసుపు వేసేసి ఇంకా పేస్ట్ చేసుకున్నాం కదా, ఒక్కటే టమాటో వేసింది మమ్మీ. టొమాటో వేసేసి ఆ పేస్ట్ కూడా వేసేయాలి, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి ఇంకా కలిపేసి కొన్ని వాటర్ వేసి కలిపేసి ఒక 10 to 15 minutes సిమ్లో పెట్టి అలా వదిలేయాలి. చాలా సూపర్గా ఉంటుంది. రోటీస్ కని చెప్పను, రైస్లో మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసేయండి. బాయ్.